కేసీఆర్ మరో ఇద్దరు లోక్సభ అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ టికెట్ను కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించారు. చేవెళ్ల ఎంపీ టికెట్ను కాసాని జ్ఞానేశ్వర్కి ఇచ్చారు. ఈ ఇద్దరి పేర్లను కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, బీఆర్ఎస్ కొత్తగా ఎవరెవరికి ఎంపీ టికెట్స్ కన్ఫర్మ్ చేసింది? రైట్ స్పందన, దాదాపుగా గంట సేపటి నుంచి కేసీఆర్ అందుబాటులో ఉన్నటువంటి నేతలతో, ముఖ్యంగా వరంగల్ తో పాటు అదేవిధంగా ఇతరకు సంబంధించినటువంటి నేతలతో సమావేశమయ్యారు. దీంట్లో ప్రధానంగా వరంగల్ సంబంధించిన ఇష్యూ పెద్ద ఎత్తున వచ్చింది. ఆరూరు రమేష్ ని ఎర్రబల్ దయాకర్ రావు మాజీ మంత్రిగా ఉన్న వరంగల్ సంబంధించిన నేత ఆయన తీసుకురావడం జరిగింది. ఆయనని పార్టీ మారకుండా చేసేందుకు చాలా సశించాలుగా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. బట్ నేను బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పిన నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది, వరంగల్ సంబంధించిన టికెట్. కానీ అనూహ్యంగా కడియం శ్రీహరి ప్రజెంట్ పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్నారు, ఎమ్మెల్యేగా కూడా మొన్న గెలిచారు. ఆయన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ కాసేపటి క్రితమే కేసీఆర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఆరూరు రమేష్ తో పాటు పలువురు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆరూరు రమేష్ కొంత వెనక్కి తగ్గడంతో కడియం శ్రీహరి కూతురుకి ఇచ్చినటువంటి సందర్భం. ఇక చేవేళ్లకు సంబంధించినట్టు మాట్లాడుకోవాలి. చేవేళ్లలో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నారు. రంజిత్ రెడ్డికి కాకుండా కాసాని జయేశ్వర్ పేర్లు కాసేపటి క్రితమే కేసీఆర్ ప్రకటించారు. దీనికి ప్రధాన కారణం కడియం శ్రీహరి కూతురు కావ్య కావచ్చు, కాసాని జయేశ్వర్ కావచ్చు, వీరిద్దరు కూడా మొదటిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. బట్ కాసాని జ్ఞానేశ్వరు సికింద్రాబాద్ కానీ గతంలో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. ఆయన మల్కాజిగిరి అడిగారు, బట్ మల్కాజిగిరిలో వేరే ఆల్టర్నేటివ్ వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. బట్ అందుకనే ఆయనను చేవేళ్లకు పంపించిన సందర్భం ఉంది. ఇప్పటికే 5 ప్రకటించారు. గతంలో మనం చూసాం మహబూబాబాద్ కానీ మహబూబ్నగర్ మన శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ మాలోత్ కవిత, అదేవిధంగా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, ఇట్లా వినోద్ కుమార్ కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి మాజీ మంత్రికి కూడా కేటాయించడం జరిగింది. బట్ ఇట్లా 5 పేర్లతో పాటు ఇప్పుడు మరో 2 మొత్తం 7 ప్రకటించడం జరిగింది. మరొక 10 స్థానాలు ఎవరికి ఇస్తారన్న దాని మీద ఇంకా తర్జన భర్జన కేసీఆర్ పడుతున్నారు. ఇప్పటికే నరేందర్, ఇప్పుడు ఈ 10 లోక్సభ సీట్లకు సంబంధించి అభ్యర్థులు అంటే ఎవరెవరు రేస్ లో ఉన్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే మల్కాజిగిరిలో మాట్లాడుకోవాలి. మల్కాజిగిరిలో ఇప్పటికే 2-3 పేర్లు వినపడుతున్నాయి. షంబీర్పూర్ రాజు దాదాపు ఖరారైందని కూడా చెప్తున్నారు. బట్ అఫీషియల్ గా మరొక 1-2 డేస్ లో తెలిసే అవకాశం ఉంది. ఆయన మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బట్ ఆయనకి ఇస్తారా లేదంటే మరొకరికి ఏమన్నా తెరపీకి వస్తారా చూడాల్సిన అవసరం ఉంది. దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ ఆల్రెడీ గతంలో పోటీ చేశారు. బట్ కొంత మెజార్టీతో ఓడిపోయినటువంటి సందర్భం. ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు. అదేవిధంగా సిటీకి సంబంధించినటువంటి ఈ 2 కీలకమైన హైదరాబాద్ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేది లేదు బీఆర్ఎస్ పార్టీ, అది ఎంఐఎం కంచుకోటగా ఉంది. బట్ చూడాలి, అక్కడ కూడా ఒక సీటు అయితే పెట్టే అవకాశం ఉంటుంది. ఇక మిగతాకు సంబంధించినటువంటిది నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ పొత్తులో భాగంగా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్ కూడా ఇప్పుడు బీఎస్పీ అడుగుతోంది కనుక ఆ 2 సీట్లు ప్రజెంట్ అయితే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి, నాగర్కర్నూలుతో పాటు ఆదిలాబాద్. మిగతా స్థానాలు కూడా ఒక్కొక్కటిగా ఫిలప్ చేయాలనేటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ 4-5 రోజుల్లోనే షెడ్యూల్ ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎల్లుండి లోపు మళ్ళీ ఒక లిస్ట్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత మరొక లిస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. టోటల్ గా ఒక వారం రోజుల్లోనే పూర్తిగా కంప్లీట్ చేయాలని కేసీఆర్ అయితే సీరియస్ ఉంది. నందినగర్ లో వరుసగా వస్తున్నారు. గతంలో తెలంగాణ భవన్ కు వరుసగా 3-4 రోజులు ఇచ్చారు. ఇప్పుడు నందినగర్ లో ఎవరైతే అరకలు ఉన్నారో వాళ్ళందరినీ బుజ్జగించేందుకు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు కూడా అందుబాటులో ఉన్న నేతలతో మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఎవరైతే బలం ఉన్నారో రేసుగురాలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఏరుకోరి ఇస్తున్నటువంటి సందర్భం. ఒక దశలో బీఆర్ఎస్ సిట్టింగ్ లో ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయమని వెళ్ళిపోయిన సందర్భం కూడా మనం చూసాం. ఇప్పటికే నాగర్ కర్నూలు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ కూడా ఉన్నారు రాములు, ఆయన ఆల్రెడీ పార్టీ మారి వెళ్ళిపోయారు. మేము ఇక్కడ ఉంటే గెలవనేమని ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయినటువంటి సందర్భం బీజేపీలోకి. అదేవిధంగా మనం చూసాం జహీరాబాద్ సంబంధించినటువంటి బీపీ పాటిల్, ఆయన కూడా
ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయన టికెట్ ఇస్తామని పార్టీ చెప్పినా కూడా ఆయన కూడా వెళ్ళిపోయిన సందర్భం. అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి వెంకటేష్ కూడా సిట్టింగ్ ఎంపీ, ఆయన కూడా వెళ్ళిపోయారు, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇట్లా అలాంటి వాళ్ళ ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బట్ పెద్దపల్లి నుంచి అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు, కానీ మిగతా స్థానాల్లో మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులకు కొంత కొరత అయితే ఉన్నమాట వాస్తవమే. బట్ అందుకనే ఎవరైనా గట్టి అభ్యర్థులు, బలమైనటువంటి అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఉన్న వాళ్ళనైనా సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు ఎంకరేజ్ చేసి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికే నల్లగొండ అలాగే భువనగిరి దాని కూడా ఇంకా తర్జన భర్జన వస్తుంది. ఉమ్మడి నల్లగొండకు సంబంధించి ఒక పక్క జగదీశ్వర్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేస్తారా ఒక ప్రచారం అయితే వచ్చింది. చూడాలి ఆయనే పోటీ చేస్తాడా జగదీశ్వర్ రెడ్డి, లేదా మరొకరైనా వచ్చే అవకాశం ఉందని చూడాలి. ఇప్పటికే అమిత్ రెడ్డి పోటీ చేయనున్నట్టు చెప్పినట్టుగా సంకేతాలు ఉన్నాయి. భువనగిరి నుంచి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేర్లు ఒక 3-4 కనపడుతున్నాయి. బట్ అది ఎవరికి ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ బడుగు లింగయ్య యాదవ్ కావచ్చు, అదేవిధంగా బాలరాజు యాదవ్ కానీ, లేదంటే మరొక పేరుకు ఎవరికైనా ఇచ్చే ఆలోచన కనిపిస్తుందా, ఇట్లా పలువురు పేర్లు అయితే చర్చిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఎవరికి ఇస్తారనేది కూడా మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నరేందర్.